ఇక్కడ మత ప్రచారం జరగట్లేదు. మహోన్నతుడైన దేవుని ప్రేమ ప్రచారం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అంటే ఎట్లుంటుందంటే ఆయనే ప్రేమ అయి ఉన్నాడా. ఎందుకయ్యా ఆయన ప్రేమ? హలో, మనిషిని చేయాలని మంటిని తీసి సింహాసనం మీద నుండి భూమి మీదకి వంగి మంటిని ముట్టుకొని మంటి ముద్దతో తన పోలికను చేసి ఆ మంటి ముద్దలో తన ఊపిరిని ఊది జీవాత్మగా చేసి మనిషిగా చేసి మహిమతో నింపితే మాట మీరి మంచి తండ్రి ప్రేమను కాళ్ళదన్నుకొని దూరం అయిపోయినాడు, మరణానికి పరుగెత్తినాడు. ఆ మరణము తర్వాత నరకము నుండి, పాతాళ బలము నుండి, నిత్య నరక శిక్ష నుండి విడిపించడానికి మహామహిమలో వసించు అమరత్వము గల దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సింహాసనం మీద నుండి దిగి పాదపీఠమైన ఈ భూమి మీదికి రక్తమాంసములతో వచ్చినాడు. ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యమని. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. వరి కోసేటప్పుడు, ఆ మొక్కజొన్న చేను కోసేటప్పుడు ఏదో నీకు చిన్న గాయమైంది, రక్తం పోయింది అనుకుందాం. చాలా రక్తం పోయింది, దెబ్బ తగిలి హాస్పిటల్కి పోయినావు. చక్కెర వచ్చిందో బెల్లం వచ్చిందో మొత్తం మీద కింద పడిపోయినావు. చక్కెర వస్తుంది కదా, కింద పడిపోయినా. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత అయ్యో రక్తం చాలా పోయింది, ఇప్పుడు రక్తం కావాలన్నాడు అనుకో. మాకు 10 గొర్రెలు ఉన్నాయ్యా, గొర్రెల రక్తం తెస్తా అంటే ఊరుకుంటాడా డాక్టర్? చెల్లుతుందా? మాకు 2 మేకలు ఉన్నాయ్యా, మేక రక్తం తెస్తా అంటే ఊరుకుంటాడా? సరే, మా జామ చెట్టు మీదకి ఒక కోతి వస్తుంది, బాగానే బలంగా ఉంది, కోతి నుండి మనిషి పుట్టినారంటారు కదా, కోతి రక్తం తెస్తాయి అంటే చెల్లుతుందా? మాకు పెద్ద దున్నపోత ఒకటి ఉన్నది, దానికి చాలా రక్తం వస్తుంది, ఆ రక్తం తెస్తా అంటే ఊరుకుంటాడా? గేదె రక్తమో, ఎడ్ల రక్తమో, మేకల రక్తమో, కోళ్ళ రక్తమో, అంతెందుకు కోతి రక్తమో. తెలివి తక్కువ మేధావులు అంటారు కదా, కోతి నుండి మనిషి పుట్టినాడని. మరి కోతులన్నీ మనుషులు ఎందుకు అయితే లేరు? మరి తోకెందుకు రావట్లేదు? హల్లెలూయా. తోక ఊడిపోయిందా? హల్లెలూయా. మరి కోతులన్నీ మనుషులు కావాలి కదా, అందుకే తెలివి తక్కువ మేధావులు అంటారు. అయితే నీకు రక్తం కావాలంటే డాక్టర్లు నీ బ్లడ్ గ్రూపే, మనిషి రక్తమే కావాలి, దాన్ని కూడా టెస్ట్ చేసి మంచిగా ఉన్నదా లేదా చెక్ చేసి ఇస్తారు కదా. మరి రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ అంటే ఏందో తెలుసా? మాట మీరినందుకు రావలసిన శిక్ష, ఆ శిక్షకు క్రయధనం చెల్లించాలి. చిన్నోడు పోయి అక్కడ ఆగి ఉన్న బైక్ అద్దం మీద కొట్టేసినాడు అనుకో, ఆడుకుంటూ అద్దం ఇరిగిపోయింది. ఆ బైక్ అయిన పోయి రే నా అద్దం ఎందుకు ఇరగొట్టినావు అని ఒక్కడి కొట్టాలని చూసినాడు అనుకో, తండ్రి ఊరుకుంటాడా? నీ బైక్ ఎంత, నీ విలువ ఎంత, దాని ఖరీదెంత? నా కుమారుని మీద నీ చెయ్యడానికి ఎంత ధైర్యం, ఎంత దండగ పడుతుంది, ఎంత చెప్పు నేను ఇస్తా అంటాడు కదా. కొట్టనిస్తాడా? కేసు పెట్టనిస్తాడా? దెబ్బలు పడనిస్తాడా? మరి మట్టి మనిషికే తన సొంత బిడ్డల మీద ఇంత ప్రేమ ఉంటే తన అరచేతుల్లో చెక్కుకున్నాడు కదా, తన ఊపిరిని మన నాసికరంధ్రాల్లో ఊదినాడు కదా, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు కదా, నిత్యుడగు తండ్రి కదా, ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పాపం పోవాలంటే, ఆ పాపాలకు క్రయధనము చెల్లించబడాలంటే, ఆ పాపములకు విరుగుడు పాపము లేని రక్తము కావాలి. పశువుల రక్తంతో పాపం పోదు, జంతువుల రక్తంతో పాపం పోదు, కోళ్ళ రక్తంతో పాపం పోదు. మనిషి పాపం చేస్తే మనిషి రక్తము, బైబిల్లో రాయబడి ఉంది, ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు ఆయన సంపూర్ణులుగా చేసినాడా. హల్లెలూయా. ప్రతి మనిషి పుట్టుకలో తల్లి వైపు 23 క్రోమోజోములు, తండ్రి వైపు 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పరచబడి ఒక శిశువు ఈ భూమి మీదకి వస్తారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు విశ్వం పట్టజాలని సర్వశక్తుడు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ మొట్టమొదటి మనిషి మాట మీరినప్పటి నుండే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని గంటది, పరిశుద్ధాత్మ ఆమె మీదికి వస్తుంది,
సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంటుంది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అన్న తర్వాత తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపిస్తాడు. హల్లెలూయా. నేను బాగా పాపాలు చేసినయ్యా, నా పాపం పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి మార్కెట్కి పోయినాం అనుకో, ఖమ్మం. సరే, చేతికి మురికి అంటింది, లక్స్ సబ్బో, మెడిమిక్సో, లైబాయో. శరీరానికి మురికి అంటితే లైబాయ్ సబ్బు, డెటాల్ సబ్బు వాడతారు కదా. జుట్టుకు మురికి అంటితే షాంపూ వాడతారు కదా. మరి వస్త్రాలకు మురికి అంటితే డిటర్జెంట్, బట్టల సబ్బు ఏదో ఒకటి వాడతారు కదా. మరి నీ ఆత్మకు పాపం అనే మురికి అంటింది. ఎవరికి? నీ ఆత్మకు పాపం అనే మురికి అంటింది. ఏ సబ్బు పెట్టి కడుగుతావు? ఏ నీళ్ళల్లో మునిగిపోతుంది? ఈ మధ్యన బర్డ్ ఫ్లూ వచ్చిందట కోళ్ళకి. కోడి చికెన్ తినడం మానేసినారు, మేక మటన్కి ఎగబడ్డారు కదా. హల్లెలూయా. అయితే ఇంటికి చుట్టాలు వస్తే మంచి కోడిని కోస్తావు, వేడి నీళ్ళల్లో ముంచుతావు కదా, అదంతా శుభ్రం చేయడానికి. ఇప్పుడు కోడికి చేదు ఉంటుంది లోపల, వేడి నీళ్ళల్లో ముంచగానే లోపల ఉన్న చేదు కరిగిపోతుందా? సరే, నువ్వు కూడా నీళ్ళల్లో మునిగినావు, రోజు స్నానం చేసినావు, ఇప్పుడు పోయి ఆ నదిలో మునిగినావు, గంట సేపు మునిగినావు. ఇప్పుడు లోపల ఉన్న ఆత్మ కంటిన పాపం పోతుందా? సబ్బంతా అయిపోయేసరికి మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఇలా ఇంత తొందరగా స్నానం చేసి వచ్చినావు. 4 సార్లు సబ్బు పెట్టుకుని. ఎందుకు? తెల్లగా అవుదా అని. పాపం సబ్బెంత నల్లగా అయిందో అని నేనన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్స్చేంజ్ ఆఫర్ కదా. ఇప్పుడు కోడిని వేడి నీళ్ళలో ముంచితే కోడి లోపల ఉన్న చేదేమైనా కరిగిపోయిందా? శరీరం తీసుకెళ్ళి నీళ్ళల్లో నానబెడితే ఆత్మ కంటిన పాపం ఏమన్నా పోతుందా? హల్లెలూయా. నా బైబిల్ ఏమని రాయబడి ఉందో తెలుసా? ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అందుకే పాపము లేని రక్తం ఎవరిదైనా ఉందా అంటే, ఎవరు పాపం లేకుండా పుట్టినారు? ఎవరు కూడా పాపం లేకుండా పుట్టలేదు. హల్లెలూయా. అందరు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరయ్యా నీతిమంతులు? ఎవరయ్యా పాపం లేనివాడు? ఒకే ఒక్కరున్నారు. హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం ఆయన జననము చరిత్రను 2 భాగాలుగా మార్చేసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇదిగో కన్యక గర్భవతి అయింది, కుమారుని గన్నది, ఆయనకు యేసు అని పేరు పెట్టినారు. చేతులున్నోళ్ళు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం.